ఉంగరాలును ఇవన్నీ గొలుసులు తీసి ఇంట్లో ఏ వస్తువు పగలగొట్టినా సరే నానా డోంట్ డూ లైక్ దట్, డోంట్ డూ లైక్ దట్ అంటూ ఉంటారు. అమెరికా వెళ్తా అన్నారు, వెళ్ళండి, మీ భవిష్యత్తు ముఖ్యం. మాదా మేరా హమారా జమానా బదల్గయా. జనరేషన్లో మాది ఎలా అయిపోయిందంటే శాండ్విచ్ అయిపోయింది అంకుల్. మారే కాలంతో పాటు మనం కూడా మారాలండి. మారే కాలంతో పాటు కంపల్సరీగా మనం కూడా మారాలి. ఆస్తులు లేని మధ్య తరగతి కుటుంబీకున్నాడునండి. డూ యువర్ డ్యూటీ, రిజల్ట్ ఈజ్ ఆఫ్ గాడ్. అంటే కర్మణ్యే వాధికారస్యే మా ఫలేషు కదాచన. వాడు మనవడితో ఆడుకోవాలి, మనవరాలతో ఆడుకోవాలి అని ఎంత ఆనందంగా ఉంటారో. అంటే ట్రెజర్ అంటే బంగారమే కాదు, అనుభవం కూడా ఒక బంగారం కింద. అసలు నీలాంటి కుర్రాళ్ళకు ఇంత జ్ఞానం ఉందా, ఇట్లా ఆలోచిస్తూ ఉంటారా అని చెప్పి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారు ఛానల్. నేను మీ దినేష్. ఈరోజు మనం చాలా స్పెషల్ వీడియో చేస్తున్నాము. యుఎస్కి ఇక్కడ ఉన్నప్పుడు మన అమ్మ నాన్న అంకుల్ లాంటి చాలామంది యుఎస్కి వస్తూ ఉంటారు. సో అలాగనే ఈరోజు ఒక అంకుల్తో నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. అసలు అంకుల్తో పరిచయం ఎలా ఏర్పడింది అని అంటే, మన రుహానిక యాక్చువల్లీ మనబడిలో తెలుగు నేర్చుకుంటుంది. ఆ తెలుగు నేర్చుకుంటున్నప్పుడు మనబడి యానివర్సరీకి ఒక స్కిట్ చేయాల్సింది వచ్చింది. ఆ స్కిట్ మొత్తం యాక్చువల్లీ ఆ అంకులే డిజైన్ చేశారు మొత్తం. సో ఆ డిజైన్, సో అది చాలా బాగా అందరికీ నచ్చింది. ఆ పరిచయంతోనే ఆ అంకుల్తో నాకు ఒక 2 months ట్రావెల్ చేసినప్పుడు ఆ పరిచయంతోనే నేను అడిగాను, అంకుల్ ఇలా మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ కూడా, లైఫ్ ఎక్స్పీరియన్సెస్, మీ యూఎస్ ఎక్స్పీరియన్స్, ఇండియా ఎక్స్పీరియన్సెస్ కూడా మన ఛానల్లో ఏమన్నా మీరు మాట్లాడతారా, మీరు షేర్ చేసుకుంటారా అన్న వెంటనే అంకుల్ తప్పకుండా నాకు నా ఎక్స్పీరియన్సెస్ డెఫినెట్గా షేర్ చేసుకుంటానని అన్నారు. సో ఇప్పుడు మనం అంకుల్ ఇక్కడే ఉన్నారు. సో అంకుల్తో మనం మాట్లాడదాము. హాయ్ అంకుల్, ఎలా ఉన్నారు? సో అంకుల్ గారిని, అంకుల్ పేరు శ్రీహరి. సో అంకుల్ గారిని నేను పరిచయం చేసుకోమని చెప్తాను. చెప్పండి అంకుల్ మీ గురించి. నమస్తేనండి వారు ఈ ప్రేక్షకులందరికీ నా నమస్సుమాంజలిలు. నా పేరు కనగాల వెంకట శ్రీహరి శాస్త్రి. నేను గత 6 సంవత్సరాల నుంచి అమెరికాకి వస్తున్నా. నాకు 2 అబ్బాయిలు ఇక్కడే ఉంటారు. పెద్ద బాబు రిచ్మండ్లోను, రెండో బాబు నార్త్ కెరోలినాలో హాలీ స్ప్రింగ్లో ఉంటారు. నాకు అనుకోకుండా దినేష్ గారితో పరిచయం ఏర్పడింది. మా కాలనీలో ఒక ఆయన ఉన్నారు, మనబడి అనే దాంట్లో వాళ్ళ పిల్లకి కూడా చదువుకుంటోంది. నేను అప్పుడప్పుడు కథలు రాస్తూ ఉంటానని ఆయనకి తెలుసు. నేను చెప్పేది ఏదో మాటల సందర్భంలో, మా పిల్లలది ఒక స్కూల్లో యానివర్సరీ ఉందండి, చిన్న నాటిక ఏమన్నా రాయగలరా అన్నారు. రాస్తానండి అని చెప్పి ప్రతి సృష్టి అనే ఒక చిన్నపిల్లల నాటిక, ఒక 7 నిమిషాల లెంగ్త్తో ఒక చిన్న నాటిక రాశాను. నా అదృష్టం ఏంటంటే ఆ నాటికలో చేసిన పిల్లలంతా అద్భుతంగా నటించారు, చాలా బాగా నటించారు. అమెరికాలో తెలుగు ఇంత బాగా మాట్లాడతారా చిన్నపిల్లలు అన్న ఆశ్చర్యం వేసింది, ఆనందం కలిగింది కూడాను. అలా ఈ దినేష్ గారితోనూ, ఇంకా ఆ నాటకంలో యాక్ట్ చేసిన పిల్లల తల్లిదండ్రులతోనూ నాకు పరిచయం ఏర్పడింది. సో అంకుల్ గారు, సో మీరు ఇక్కడ 2 కొడుకులు ఇక్కడే ఉన్నారంటున్నారు, ఒక నార్త్ కేరళైనాలో, ఒక రిచ్మండ్లో ఉన్నా అంటున్నారు. సో మీరు ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుంటారు అంకుల్? ఇప్పటికీ ఇట్లా ఎన్నిసార్లు వచ్చారు యుఎస్కి? ఇప్పటికీ 6 సార్లు వచ్చానండి. అంటే సంవత్సరం కాదు కానీ 2 సంవత్సరాలకు ఒకసారి అట్లా వస్తూ ఉంటాను. వచ్చిన ప్రతిసారి 6 నెలలు కంపల్సరీగా ఉంటాను. కానీ ఫస్ట్లో వచ్చినప్పుడు మటుకు అబ్బాబ్బా డ్యామ్ బోర్ ఫీల్ అయ్యానండి. నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను. ఒకవేళ మీరు 6 నెలలు ఇక్కడ ఉంటున్నప్పుడు ఆంటీ గారి కంటే ఏదో మనవడితో ఆడుకోవడము, వంటలు, కోడలు, లైక్ కొడుకు, ఏదో ఒకటి వాళ్ళ కాలక్షేపం ఉంటుంది. ఆడవాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళు చేసుకుంటారు. సో మగవాళ్ళు ఇండియాలో బాగా మామూలుగా మనం కొంచెం బయటికి తిరగడం కానీ, వెళ్ళడము, పనులు ఇవంతా ఉంటుంది కదా, మీకు ఇక్కడ ఎలా కాలక్షేపం అవుతుంది? అబ్బా నాకు ఫస్ట్లో అయితే చాలా నరకం అనుభవించానండి. ఆడవాళ్ళకి మీరు చెప్పినట్టుగానే చాలా వంటల్లోనూ పిల్లలతోనూ ఇది అవుతుంది. పిల్లలు మనం ఆడుకుంటూ ఉంటాం, కాకపోతే కొంతసేపు ఆడుకోగలం. ఆడవాళ్ళకు ఉన్నంత ఓపిక మనకు ఉండదు కదండి. అందుకే నేనేం చేస్తానంటే వాకింగ్ అంటూ మొదలెడతా. మాలాంటి వాళ్ళకి ఇక్కడ ఈ అమెరికాలో వాకింగ్ అనేది అబ్బో చాలా బ్రహ్మాండమైన విషయం అనమాట. వాకింగ్ లాగా అదే దాంతోనే 2 గంటల టైం స్పెండ్ అయిపోతుంది. అవును. ఒకరోజు ఫస్ట్ టైం వచ్చినప్పుడు అనుకుంటానండి, అసలు పిచ్చ బోరు కొట్టేస్తుంది. మా అబ్బాయితో అడిగా, ఒరే నాకు చాలా బోరు కొట్టేస్తుంది, నేను రోడ్డు అంబులు పడతారా అన్న. డాడీ ఆ ఉంగరాలును ఇవన్నీ గొలుసులు తీసి ఇంట్లో పెట్టేసేసి ఒక ల్యాండ్ మార్క్ గుర్తు పెట్టుకుని అలా వెళ్ళండి డాడీ అని చెప్పారు. అలాగే పెట్టుకుని ఒక ల్యాండ్ మార్క్ గుర్తు పెట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్ళా. సో అట్లా వాకింగ్ అయినట్టు ఆరోగ్యం కాలక్షేపం అవుతుంది. మీరు నమ్ముతారు నమ్మకపోతారండి, ఆ ఏరియా పేరు గుర్తులేదు, ఏదో గమ్మత్తుగా ఉంటాయి ఆ పేర్లు. ఆ పేరు గుర్తులేదు.
మన రోడ్డు మీద నడుస్తుంటే జనరల్గా మన ఇండియన్స్ వాళ్ళకని తెలిసిపోతుంది కదా. సార్ యు ఆర్ ఫ్రమ్ అని అడిగా. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అన్నాడు. విచ్ ప్లేస్ సార్ అన్న. అంటే ఆంధ్రప్రదేశ్ రండి సార్ అని చెప్పి అలా మీరు నమ్మకపోతారు 23 గ్యాదర్ చేశానండి. అబ్బో, వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషించారు. చాలా మంచి పేరు చేశారండి శ్రీహరి గారు. మేము అందరం కలిసి ఏం చేస్తామంటే ఒక అదేదో కమ్యూనిటీ హాల్ లాంటిది ఏదో ఉంటుంది, అక్కడ వెళ్ళి కూర్చుంటాం. అక్కడ కూర్చొని చక్కగా ఏదో బాతకాన్ని కొట్టుకుంటూ ఉంటాం. వాళ్ళు ఏమన్నారంటే, అబ్బా శ్రీహరి గారు భలే పని చేశారండి మీరు, సరే ఎంతసేపు అని కొడుకుతోనూ కోడలతోనూ మాట్లాడగలం, మీరు చాలా మంచి పని చేశారండి. కొత్త వాళ్ళ పరిచయం అయినట్టుంది. అసలు అది అంటారు చూడండి, ఎడారిలో ఓయాసిస్ అంటారు చూడండి, అట్లా తయారైంది కదా. దేశంగానే దేశం వచ్చి కొత్త వాళ్ళని పరిచయం చేసుకొని ఇక్కడ వాళ్ళు బాగోగులు మాట్లాడుకుంటూ ఉండడం. నేను నా పద్ధతి ఏంటి, లొడలొడలా మాట్లాడేస్తానండి. నాకేమో ఇక్కడ మాట్లాడే నాథుడే కనబడ్డు, అందుకే లాభం లేదని చెప్పి నా పద్ధతి మొదలెట్టాను నేను. అట్లా నేను చాలా ఎంజాయ్ చేశాను. నేను ఎంజాయ్ చేయడమే కదా, వాళ్ళని కూడా ఎంజాయ్ చేశానేమో అని అనిపించింది నాకు, వాళ్ళ మొహంలో ఆ సంతోషం చూస్తే. నైస్ అట్లా అనిపించిందండి. సో నేను విన్నాం ఏంటంటే మీరు యాక్చువల్లీ యాక్టర్ కమ్ లైక్ రైటర్ అని కూడా విన్నాను. సో అది ఏంట్లా, ఒకవేళ మీకు ఏదన్నా ఒక డైలాగ్ ఏమైనా గుర్తుంటే కానీ మీకు ఏదన్నా చెప్పగలుగుతారా? తప్పకుండా చెప్తానండి. అదొక నాటకం గురించి అనమాట. నాటకమా? ఈ అఖిలాండ బ్రహ్మాండమే ఒక నాటకం. అందు నువ్వు నేను సూత్రధారులమే. క్షుద్ర పదవి వ్యామోహ పీడితులై, అధికార గర్వాంధ మధాంధులై, దుర్భర దుస్సాహ మన్మాంధులై, కుటిల పిశాచ భేతాళ తాంత్రిక మూకలై, నిస్సహాయ నిరుపేద నిరాధారులపై రాక్షస నృత్యంబులు సల్పు నీకు నాటకమన్నా, నాటక రసాస్వాదనమన్నా నువ్వు గిందులో నూరో భాగమైనా తెలియనా? జనక ఎలా ఇట్టి అధమాదములను చేరి నిర్లజ్జితుండవై ఇట్టి నీచ కార్యము అనరింప నీకు తగునా అని అంటాడు. తండ్రిని అడుగుతాడు అనమాట. ఆ తండ్రికి ఒళ్ళు మండి ఛాచిపడి ఓడి కొడతాడు. నన్ను కొట్టేవాడు ఇంటికి రామకు చెప్తాను నీ పని అని చెప్తా. ఇదండి నా క్యారెక్టర్. ఎక్సలెంట్ డైలాగ్, ఇప్పటికీ కూడా గుర్తుంది. ఇంత పెద్ద డైలాగ్ అంటే గ్రేట్ అంకుల్. ఏమండి, ఆ డైలాగుతోనే ఇప్పటి వరకు నేను నా స్టేజ్ కనీసం 1500 నాటకాలు వేసా, స్టేజ్ నాటకాలు. 70 టీవీ సీరియల్స్ చేశా, ఒక 5-6 సినిమాల్లో కూడా చేశాను. సో ఒక సెలబ్రిటీనే నేను యాక్చువల్లీ ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నాను. అయితే నైస్. యాక్చువల్లీ కాదండి, ఏదో చిన్నవాడిని. ప్రతి మనిషి సెలబ్రిటీ అంకుల్, అది వేరే విషయం. ఎందుకంటే ప్రతి మంచి సెలబ్రిటీ అనుకుంటా నా ఉద్దేశంలో. అండ్ మనకి యాక్సిడెంటల్గా మీరు నాటకాలలో ఇలా సీరియల్స్లో చేయడము, మీరు రైటర్ అని అనుకోవడం, ఇది ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి. నాకు చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో కథలు రాయాలనే కోరిక. ఆ కోరిక నేను నా కాలేజీ లైఫ్లో తీరలేదు, నా ఉద్యోగ జీవితంలోనూ కుదరలేదు, నా తర్వాత సాంసారిక జీవితంలోనూ కథలు రాయడం కుదరలే. ఎప్పుడైతే మనవడు పుట్టి నేను అమెరికాలో అడుగు పెట్టానో అప్పుడు నాలో ఉన్న కలం కదిలిందండి. నాలో ఉన్న కవి లేచాడు, కథలు రాయటం మొదలెట్టా. ఇప్పటికీ 140 కథలు రాశానండి. సో యుఎస్ అలా కలిసి వచ్చింది అంటారు? అలా కలిసి వచ్చింది. ఇలా కాలక్షేపంగా, అంటే కాలక్షేపం ఏమిటంటే కథలు రాయడమే కాలక్షేపం. అవునండి. యుఎస్లో ఉన్న సరస్వతిదేవి ఉంది చూసారా, నా భుజం తట్టింది, ఒరే ఎదవా కథలు రాయరా అంది. నీకు సమయం ఇచ్చాను, ప్రకృతిని ఇచ్చాను, కూర్చొని రాయని, కళానికి పని పెట్టనేసి అలా రాశానండి. ఇక్కడికి అమెరికా వచ్చిన తర్వాత శ్రీహరి కనగాల కథలు అని చెప్పి నా సొంత ఛానల్ ఒకటి పెట్టుకున్నా. ఓకే, శ్రీహరి కనగాల కథలు. మీకు ఛానల్ ఉంది అయితే? ఓకే, ఉందండి, చిన్నగా పెట్టుకున్నా. నాకు మీలాంటి ఫ్రెండ్స్ ఎవరో చెప్తే ఏమండి ఇలా రాసుకుంటే ఏం ఉపయోగం, ఇట్లా ఛానల్ పెట్టుకుని జస్ట్ పబ్లిక్కి ఇచ్చేయండి అని చెప్పి చెప్పారు. ఇప్పటికి 140 కథలు రాశానండి. అది నాకు లింక్ షేర్ చేయండి, మీ ఛానల్ పేరు నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు. లింక్ ఉన్న నా తపన ఉంది చూసారా, 10 మంది మెచ్చుకుంటే నాకు చాలా సంతోషం. ఆ ఉద్దేశంతో నేను ఆర్టిస్ట్ కి ఉన్న ఆశ ఏందని అంటే, ఆ 10 మంది ఇట్లా క్లాప్స్ కొట్టినప్పుడు అదే బ్రహ్మాండం. అది యాక్చువల్లీ ఒక నాటకంలో అంటాడండి, అట్లా క్లాప్స్ అంటే నాకు గుర్తొచ్చింది. ఒక నాటకంలో ఒక ఆయన అంటాడు, కీర్తిశేషుల నాటకం అనుకుంటా, ఒక క్యారెక్టర్ అంటాడు,
ఆకలిగా ఉన్న కళాకారుడికి పంచభక్ష పరవన్నారు, ఈ ప్రేక్షకులు కొట్టే తప్పట్లేరా అంటాడు. అవును, ఎంత అవును. గొప్ప మంచి డైలాగ్ అండి గొప్ప నిజంగా. హ్యాట్స్ ఆఫ్ ఆ రైటర్కి. కళాకారులకి అది డెఫినెట్గా అర్థమవుతుంది. అవును. ఎవరైనా ఒక మంచి డ్యాన్స్ వేసినప్పుడు, బాగా చేశారన్నప్పుడు క్లాప్స్ కొట్టడం కానీ, యాక్టింగ్ చేసినప్పుడు కథ బాగుందని చెప్పడం కానీ, దాంట్లో ఉన్న తృప్తి వేరుంటుంది. వాళ్ళలో ఉన్న ఉత్సాహం రెట్టింపు అవుతుంది. అవును. ఉత్సాహం ఉరకలేస్తుంది. నిజమా, నేను నా చేసింది ఇంత బాగుందా అనే ఫీలింగ్ వాళ్ళలో వస్తుంది. ఆ ఫీలింగ్ చాలండి ప్రతి మనిషి ఎదగటానికి. అవును అంకుల్, అవును. సో వెరీ గుడ్ అంకుల్. లైక్ ఇంత మంచి మీరు లైఫ్ ఎక్స్పీరియన్స్, మీ యొక్క అభిరుచి యాక్చువల్లీ తెలుసుకోవడం నిజంగా చెప్పాలంటే ఈ రోజు నా అదృష్టం అని చెప్పాలి. అంకుల్, మీ ఇద్దరు కొడుకులు ఇక్కడే ఉన్నారంటున్నారు. అవును. సో మీరు అంటే 2 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడికి వచ్చి 6 నెలలు ఉంటా అంటున్నారు. సో ఇండియాలో ఉన్నప్పుడు మీకు అనిపిస్తుందా, నాకు కొడుకులు నా దగ్గరే ఉండింటే బాగుండే, ఇక్కడ నాతో పాటు ఉంటే నాకు కాలక్షేపంగా కానీ, లేకుంటే వాళ్ళని చూసుకొని ఆ ప్రేమగా అట్లా మిస్ అవ్వకుండా మీకు ఏమనిపిస్తుంది? ఒకవేళ ఇక్కడుండి నా కొడుకులు దూరంగా ఉన్నా వాళ్ళు సంతోషంగా ఉన్నారు, అలా అసలు ఒక తండ్రిగా మీ అభిప్రాయం ఏంటి? ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే యుఎస్లో చాలామంది నా ఫ్రెండ్స్ని చాలామంది మాట్లాడిన వాళ్ళు తల్లిదండ్రులు చూసుకోలేకపోతున్నామని మదన పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ బతుకు తెరువు కోసం వచ్చి లైక్ బెటర్ లైఫ్ స్టైల్ కోసం లీడ్ చేయడానికి వచ్చి ఇక్కడ ఉండి ఇరుక్కుపోయి, ఎందుకంటే మీకు తెలియదు కాదు H1Bలు ఇవన్నీ ఎన్ని సమస్యలు ఉన్నాయో, అటు రావాలనుకున్నా రాలేని పరిస్థితి. ఒక తండ్రిగా మీ అభిప్రాయం, మీ యొక్క ఆలోచన ఎలా ఉంటుంది? నేను ఫ్రాంక్గా చెప్తున్నానండి. మీకు చెప్పా ఇంతకుముందు ఫస్ట్లోనే, మా నాన్నగారు ఒక షాప్లో పనిచేసేవాళ్ళు అన్నారు. ఆయన ఏమనుకుంటాడు, నాలాగా నా కొడుకు జీవితం కాకూడదు అని అనుకుంటాడు. అందుకని నన్ను కష్టపడి చదివించాడు. అవును. తగ్గ ఉద్యోగం వచ్చింది, ఆనందించా. నేనేమనుకుంటా, మా నాన్న ఫాలో అయ్యే పద్ధతి ఆలోచిస్తా కదా నేను కూడాను. నా కొడుకులు నాకన్నా ఇంకా బ్రహ్మాండంగా బతకాలి అనుకుంటాను. అందుకని వాళ్ళకి ఏ కోర్సులో ఇష్టమైతే ఆ కోర్సులో జారండిరా అని చెప్పాను. చేరారు. పెద్ద బాబు సాఫ్ట్వేర్ ఇంజనీరు, రెండోవాడు ఫార్మసీ. ఇట్లా రెండిట్లోనూ చక్కగా బ్రహ్మాండంగా చదువుకున్నాను. మీకు ఒక తండ్రిగా చెబుతున్నాను, చదువుకోరా అనే వాళ్ళని కొట్టిన రోజు ఒక్కటి లేదండి. నేను అంత బాగా చదువుకునేవాళ్ళు. మా పిల్లలను గొప్ప చెప్పుకోకూడదు కానీ చాలా బాగా చదువుకునేవాళ్ళు. సరే, అమెరికా వెళ్తా అన్నారు. వెళ్ళండి, మీ భవిష్యత్తు ముఖ్యం. మాదా హమారా జమానా బదల్గయా. భవిష్యత్తు పిల్లలది. మనం కష్టపడిన చాలు, కష్టపడ్డాం చాలు. ఇంకా భవిష్యత్తు అంతా పిల్లలది కాబట్టి వాళ్ళ అభివృద్ధి మన తల్లిదండ్రుల ధ్యేయం. అందుకని తప్పకుండా వెళ్ళండి నాన్న అన్నాను. వెళ్ళారు. వాళ్ళే ఇక్కడ చేయకపోతే నేను అమెరికాకి ఎట్లా వస్తానండి, మీతో ఎలా కలుస్తాను? చాలా అదృష్టం నిజంగా. వాళ్ళ మూలంగానే కదా నేను ఇప్పుడు అమెరికా రావాల్సి వచ్చింది. ఒక కొత్త దేశాన్ని చూడగలిగాను. కానీ కొంతమంది అనుకుంటారు, మనవాళ్ళు పుడితే అక్కడ చాకరీ చేయడానికి వెళ్తున్నారు అనుకుంటారు. ఏమండి, ఇప్పుడు ఇండియాలో ఉన్నారనుకోండి, మనవరాలు పుడతాడు, అప్పుడేమో బాధ్యత. ఇక్కడికి వస్తే చాకిరా. ఏ మనుషులండి జనాలు. భలే విషయం చెప్పారు. కరెక్ట్. అవును. అక్కడేమో మనవరాలని మనం చూసుకున్నాం అనుకోండి, బాధ్యత తప్పదు అంటారు. ఇక్కడికి వచ్చాం అనుకోండి, చాకిరా. ఇక్కడ మనవరాలే కదా పుట్టింది. అంతే కదా, కరెక్ట్. నేను ఆ విషయం చాలా అగెనిస్ట్గా ఉంటానండి. అంతే. సో మన కొడుకు మనకంటే బాగా ఎదిగాడు, మంచిగా బతుకుతున్నాడు అన్నప్పుడు మనకు ఒక తండ్రిగా మనకు అంతకంటే మించింది లేదు. వెరీ గుడ్. జనాలు ఎప్పుడు అనుకుంటూనే ఉంటారండి, పట్టించుకోకూడదు అనే వాళ్ళ గురించి. మనం బతికితే కానీ మనం బతకలేము. కానీ ఇంకొకటి చెప్పదలుచుకున్నానండి, ఇక్కడ పిల్లలు పుడతారు కదా కొంతమంది, కంపల్సరీగా తెలుగు నేర్పించండి సార్. ఎందుకంటే పొరపాటున వాళ్ళు ఇక్కడ ఎప్పుడైనా అక్కడికి వచ్చారనుకోండి అమెరికాకి, వీళ్ళేమో షుషే అంటాడు. అక్కడ వాళ్ళకేమో భాష ఇంగ్లీషు. కొంతమంది వచ్చిన వాళ్ళు ఉంటారు, రాని వాళ్ళు ఉంటారు. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళతో ప్రాబ్లం లేదు. రానివాడు అనుకోండి, వాళ్ళ తాతకి కానీ వాళ్ళ బామ్మ కానీ ఎలా ఉంటుందండి? అవును. కంపల్సరీగా తెలుగు నేర్పించండి మీ పిల్లలకి. వెరీ గుడ్ పాయింట్ అంకుల్ చెప్పింది ఏంటంటే, సో కంపల్సరీ తెలుగు నేర్పించండి. ఎందుకంటే నానమ్మతో అమ్మమ్మతో అంటే గ్రాండ్ పేరెంట్స్తో సంభాషించేటప్పుడు కొంచెం వాళ్ళు తెలుగులో మాట్లాడితే, ఇద్దరు ఎవరి మాతృభాష వాళ్ళకి నేర్పిస్తే ఏంటంటే కన్నా ఈ 2 జనరేషన్స్ బాగా మాట్లాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంకుల్, ఇంకొక చిన్న విషయము ఇంకొకటి అడగాలి. ప్రతి తల్లిదండ్రులకి పిల్లలే లోకం. సో ఇక్కడ వచ్చేది ఏంటంటే, ఇప్పుడు మేము ఇండియా నుంచి ఇక్కడికి వచ్చాము, బతుకుదేరు కోసం వచ్చాము. ఓకే. నేను మా పిల్లల్ని అడిగినప్పుడు
మీరు రేపొద్దున మమ్మల్ని చూసుకుంటారా అని అన్నప్పుడు నాన్న మీరు ఎలా అయితే నానమ్మని అమ్మమ్మ మామూలుగా మీరు ఇండియాకి వెళ్ళి చూసుకొని వస్తున్నారో అలానే మేము కూడా అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని చూస్తాము అని అంటున్నారు. అంటే వాళ్ళకి అర్థమైంది అది. కానీ నిజంగా అయితే మేము యాక్చువల్లీ పేరెంట్స్ కోసం అందరి బతుకుదేరు కోసం వచ్చాము, వాళ్ళకి ఆ విధంగా సహాయం చేయడము అవన్నీ కానీ వాళ్ళు ఇలా అర్థం చేసుకుంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే తల్లిదండ్రులు పిల్లలు ఏంటి ఎలా చూసుకోవడము వాళ్ళ మీద ఆధారపడి ఏ విధంగా అంటారు? అది భలే చక్కటి క్వశ్చన్ వేశారండి. దానికి నా సమాధానం చెప్పంటారా? మేము మిమ్మల్ని చాలా ప్రేమగా చూసాం. ప్రేమగా చూసి ఏది కష్టం, ఏది సుఖం, ఏది బాగుంటుంది, ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు ఇటువంటివన్నీ మీకు నేర్పించాం. మీరు చేయాల్సిన పని ఏంటి? మేము ఏదైతే మీకు నేర్పించామో అదే మీరు మీ పిల్లల్ని నేర్పించాలి. ప్రేమలు, ఆప్యాయతలు, అభిమానాలు ఇవన్నీ చూపించాలి. ముందు ముందు నాకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఇక్కడ పిల్లలు వదిన, బాబాయ్, పిన్ని, అమ్మమ్మ, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ ఇవి బాగానే గుర్తుంటాయి. అన్ని బాంధవ్యాలు, బాబాయ్, పిన్ని, వదిన, బావ, మరదలు ఇవన్నీ పదాలన్నీ మర్చిపోతారు. కాకపోతే తల్లిదండ్రులుగా మీరు చేయాల్సిన బాధ్యత ఏంటంటే ఇవన్నీ కూడా మీ పిల్లలకి నేర్పాలి. ఎంత అమెరికాలో ఉన్నా కూడా ఈ బంధుత్వాలు, ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మీది. అంటే మన సాంప్రదాయాలు, సంస్కృతి అన్ని నేర్పాలి. ఆ దాంతోనే ఇది కూడా వస్తుంది అంటారు. చిన్నపిల్ల అనుకుంటా, ఇంకా మైండ్ మెచ్యూరిటీ కాదు. అవును, కొంచెం పెద్ద అయిన తర్వాత ఓహో ఇట్లా మనం చెప్పే పద్ధతిని బట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారండి పిల్లలు. అది అంతా మన టాలెంట్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే సో అంకుల్ మీకు యుఎస్లో నచ్చింది ఏంటి, ఇప్పుడు ఇండియాలో నచ్చింది ఏంటి, ఇక్కడ నచ్చింది ఏంటి, ఒకవేళ ఎలా చూస్తారు మీరు అక్కడికి ఇక్కడికి? ఇండియాలో నచ్చింది ప్రేమలు, ఆప్యాయతలు. రైట్. నచ్చంది స్వార్థం. అమెరికాలో అసలు మాట్లాడకే మనిషి ఉన్నాడు. దుర్బిని పెట్టి వెతుక్కోవాలి. పక్కింటాడేవడో కూడా మనకు తెలియదు. అదొకటి ఇది ఉంటుంది. ఇక్కడేమో జనాభా తక్కువ, ఏరియా ఎక్కువ. మనకేమో అక్కడ ఇండియాలో అటువంటి ప్రదేశాలు జనాభా ఎక్కువ, ఇది తక్కువ. మీకు వాకింగ్ చేసుకోవడం, పార్కులు కానీ ఇక్కడ మీ కొడుకు ఫ్రెండ్స్ కానీ అందరూ మంచిగా ఒక ఫ్యామిలీ లాగా ఇట్లా చేసుకోవడం, కలవడము ఇవన్నీ చూస్తుంటారు. మీరు కూడా పండగలు చేసుకుంటూ ఉంటారు. అది చాలా మర్చిపోవట్లేదు మన వాళ్ళు. అది మన సాంప్రదాయాలు మర్చిపోవట్లేదు. ప్రతి పండగ వచ్చినా కూడా అందరూ ఒక చోట కలిసి వాళ్ళ ఇంట్లో దాన్ని ఏమంటారు, పాట్లాగా ఏదో అంటుంటారు కదా. అవన్నీ ఇంట్లో తీసుకొచ్చి తీసుకొచ్చి అక్కడ పెట్టుకుంటారు. అందరూ కలిసి తింటూ ఉంటారు. చాలాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ స్నేహితులే బంధువులు. ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది, రోడ్లు చాలా బాగుంటాయి. పొల్యూషన్ అనేది ఉండదండి, బాగుంటుంది హాయిగా. పొల్యూషన్ లేదా? ఒక విధంగా వదిలి వెళ్ళాలంటే భయంగా ఉంది, కానీ ఇక్కడ ఉండాలన్నా కూడా చాలా బాధగానే. ఎందుకంటే వాళ్ళందరినీ మిస్ అయిపోతున్నారు అనే బాధ. అది నిజమే. ఎంతైనా మాతృదేశమే, మాతృతల్లి. ఇండియాలో ఏంటంటే ఒక హడావిడి ఎప్పుడు ఉంటుంది. హడావిడి ఏంటంటే ఇక్కడ సైలెంట్ గా ఉంటుంది. ఇక్కడ మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. కానీ ఏంటంటే ఇండియాలో ఏంటంటే హడావిడి ఉంటది. మనుషులకి ఎప్పుడు బోర్ కొట్టదు, ఏదో ఒకటి వ్యాపకం ఉండనే ఉంటుంది ఇక్కడ. సో అంకుల్ ఇంకొకటి, ఈ రోజుల్లో ఇక్కడ పిల్లల్ని చూస్తే చాలామంది మొబైళ్ళు, ఐప్యాడ్లు అనేసి స్క్రీన్ టైం చాలా ఉంది. కానీ అదే మా టైంలో, మేము చిన్నగున్న టైంలో, మీరు ఆ టైంలో ఎప్పుడు మాకు ఫోన్లు తీసి ఇచ్చింది లేదు, ఫోన్లు లేవు, ఏం లేవు. సో మేమేదో బయటికి పోయి ఆడుకోవడం ఆ విధంగా నడిచిపోయింది. కానీ ఇక్కడ ఈ మధ్య అది పిల్లల్ని పెంచడం ఒక విధంగా ఇద్దరు జాబులు చేయడం వల్ల వాళ్ళు మొబైల్స్లో ఉండి అలా ఈజీ అవుతుంది. సో ఈ స్క్రీన్ టైం ఎక్కువ అవ్వడము, పిల్లలు ఎక్కువ మొబైల్స్ మీద, గేముల మీద, దీనిల మీద, టీవీలు చూసుకుంటా ఉండేదాని మీద మీరు ఎలా చూస్తారు దీన్ని? ఎందుకంటే మీరు ఆ తరాన్ని చూశారు, ఇప్పుడు మీ మనవరాలు ఇట్లా చిన్నపిల్లల్ని కూడా చూస్తూ ఉంటారు. సో మీరు ఆ డిఫరెన్స్ ఎలా చూస్తున్నారు? ఇది అంటే ఎలా అనిపిస్తుంది మీకు? మేము అప్పుడు మీకు టీవీ, సెల్ ఫోన్లు ఇవన్నీ కొనిచ్చామనుకోండి, ఇప్పుడు మీరు అమెరికాలో ఉండేవాళ్ళు కాదు. అవును, తెలుగు లేదంటారు, చదువు సంకనాగిపోయింది అంటారు, ఆ విధంగా అయ్యేది. కానీ మీరు మటుకు కూడా
మీరిద్దరూ జనరల్గా ఇక్కడ ఉండే భార్యాభర్త ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అవును. పాపం పిల్లలు పుడతారు, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. మీకు ఏదో ఇక్కడ కాల్ ఏదో మీటింగ్ ఉంటుంది, అది ఉంటుంది. నువ్వు చూడవే అని చెప్పి భార్య ఏం చెప్పలేడు, మీరు చూడండి అని చెప్పి తను చెప్పలేడు. అందుకేం చేస్తే వాళ్ళు వాడు మొహం మీద పడేస్తారు. అది చాలా నా ఉద్దేశం ప్రకారం మంచి పద్ధతి కాదేమో అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏం చేస్తాం, నిస్సహాయత ఏం చేయలేరు. కానీ దానికి కూడా ఒక లిమిట్ ఏదైనా పెట్టుకుని మీ అంతటా మీరే ఏదో ఒకటి ఆలోచించుకోవాలి సొల్యూషన్. ఎందుకంటే మిమ్మల్ని ఎలా మేము పెంచామో, ఎట్లా ప్లాన్గా పెంచామో మీరు కూడా అటువంటి ప్లాన్లు వేసుకోవాలి. ఈ తరం తగ్గట్టు ప్లాన్ చేసుకోవాలి. లేకపోతే ముందు మీకే కష్టం అవుతుంది. ఎందుకంటే ఇటువంటి వాటికి ఇప్పుడు మంచివి చూస్తే పర్లేదండి. వాడు ఏదో ఇప్పుడు టెక్నాలజీ మనం అసలు చిన్నప్పుడు మనకి ఫోన్ అంటేనే తెలియదు. ఇప్పుడు కుర్రాడు టింగ్ టింగ్ అని తీసేసి గేమ్లు ఆడేసుకుంటున్నాడు. వాడి ఏజ్ ఎంత, వాడి బుర్ర ఎంత. అందుకని వాడు మంచివి చూస్తే పర్లేదు, చెడు రూట్కి వెళ్ళాడు అనుకోండి, స్పాయిల్ అవుతుంది. చిన్న మెదడు వాడి మీద ఏ ప్రభావం చూపిస్తుంది. అందుకని కొంచెం తల్లిదండ్రులుగా మీరు వాడి మీద జాగ్రత్త పెట్టడం అనేది చాలా అవసరం. వాళ్ళ మీద టైం కేటాయించాలి. ఎలాలో ఏదో విధంగా మనం ఆ టైంని వాళ్ళ మీద కేటాయించాలి. సామధాన భేద దండోపాయం అంటారు. అమ్మో ఇక్కడ దండోపాయం అంటే దండోపాయం అనే ఆప్షన్ లేదు. దండోపాయం ఆప్షన్ లేదు అమెరికాలో. ఇక్కడ సామధాన భేదాలే అంతే. దండోపాయం బదులు రిక్వెస్ట్ అంతే. అలా చేస్తే ఇట్లా అవుతుందిరా, ఇలా చేస్తే ఇట్లా అవుతుందిరా అని చెప్పి కన్విన్స్ చేస్తూ చెప్పాలంటే జనరేషన్లో మాది ఎలా అయిపోయిందంటే శాండ్విచ్ అయిపోయింది అంకుల్. ఎందుకంటే మేము అప్పుడు మా తండ్రి మేము తినుకుంటే తండ్రి 2 ఏట్లు వేసేవాడు, మేము తప్పకుండా వినేవాళ్ళం. ఇప్పుడు ఏమైపోతుందంటే ఇప్పుడు కొడుకు మాట మేము వినాల్సింది వస్తుంది, వాళ్ళు వినరు. ఇప్పుడు ఎంత చెప్పినా సో వాళ్ళనే కొట్టలేము. సో ఎట్లా అంటే మేము ఇట్లా ఒక 2 జనరేషన్స్ మధ్యలో మేము నలిగినట్టు అనిపిస్తుంది. ఇక్కడ నాకు నచ్చని పద్ధతి అదొకటే సార్. అవునా? వరస్ట్ పద్ధతి అనిపిస్తుంది. ఏది అల్లరి చేసేప్పుడు 2 పీకాలి, ముద్దు వచ్చేప్పుడు ముద్దు పెట్టుకోవాలి. అది మంచి పద్ధతి. అప్పుడు అర్హత ఉండాలి అంటారు. నాకు ఇదేమిటో నాకు అర్థం కాలేదండి. అల్లరి చేసేవాడిని ఇంట్లో ఏ వస్తువు పగల కొట్టినా సరే నా డోంట్ డూ లైక్ దట్, డోంట్ డూ లైక్ దట్ అంటూ ఉంటారు. అది ఎంత కాస్ట్ పెట్టి కొనుక్కొచ్చారో మీకు తెలుసు పాపం. అది విరిగిపోతున్నప్పుడు గిలగిలా కొట్టుకుంటుంది మీ ప్రాణం, అవునా కాదా? అవును. అదే ఇండియాలో అయితే సైకిల్ మీద నుంచి కింద పడ్డా కూడా ఎందుకు కింద పడ్డావురా నుంచి కొట్టిన అది నెక్స్ట్ గుర్తుంటది. ఒరే సైకిల్ మీద కింద పడితే మా నాన్న మళ్ళా కొడతాడని. అవును. కానీ ఇక్కడ అలాంటివి లేవు. ఆ విషయంలో మిమ్మల్ని చూస్తే చాలా జాలేస్తుందండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ వెరీ సారీ. అవును అంకుల్. అంటే మేము అట్లా 2 విధాలుగా నలుగుతున్నారు. ఏమనుకోకుండా మీ వయసు ఎంత అంకుల్ ఇప్పుడు? 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు ఇంత ఫిట్గా ఇంత ఆనందంగా ఉన్నారు. సో ఈ 70 సంవత్సరాల ప్రయాణంలో మీరు నేర్చుకుంది, మీరు ఇంత ఆరోగ్యంగా ఇంత సంతోషంగా ఇలా ఉండడానికి కారణం ఏంటి? అండ్ ఇప్పుడున్న జనరేషను అందరూ డబ్బు మనీ వెనకాల పరిగెత్తు ఉన్నారు. సో మీరు ఈ జనరేషన్కి ఏదన్నా సలహా ఇవ్వాలన్నా, ఇట్లాంటి అంటే ఈ వయసులో కూడా ఇట్లా ఆనందంగా బతకాలంటే ఏమి ఇస్తారు? దాని గురించి ఏదైనా చెప్పండి. చాలా క్రిటికల్ క్వశ్చనే వేశారు. నేను ఒకటండి, మీరు ఇంత ఆనందంగా ఎలా ఉన్నారని అన్నారు కదా, నేను జరగాల్సింది జరుగుతుంది అని నమ్మే తత్వం నాది. ఏది జరగాల్సిందే అది జరుగుతుంది. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం, ఏదన్నా పరిగెత్తుకుంటూ వచ్చి మన మీద కరిచింది అనుకోండి, ఏ కుక్క ఏదన్నా మనం ఏం చేయలేం. అందుకని జరగాల్సింది జరుగుతుంది అని నమ్మే మెంటాలిటీ నాది. నైస్ నైస్. ప్రతి మనిషి ఏం చేస్తాడంటే టెన్షన్లు పెట్టుకుని బీపీలు పెంచుకుని షుగర్లు పెంచుకుంటూ ఉంటారు. రేపు ఏం జరుగుతుందో అని చాలా మంది మదన పడుతూ ఉంటారు. ఎందుకు? జరగాల్సింది జరుగుతుంది. నీ పని నువ్వు చేయి. టెన్షన్ ఎందుకు? నీ పని నువ్వు చేయి అంటారు. టెన్షన్ పడకూడదు. ఏ వ్యక్తి కూడా టెన్షన్ పడకూడదండి. జరగాల్సింది జరుగుతుంది. స్ట్రెస్ ఉండకూడదు అంటారు. స్ట్రెస్ ఉండకూడదు. డూ యువర్ డ్యూటీ, రిజల్ట్ ఈజ్ ఆఫ్ గాడ్. అంటే కర్మణ్యేవాధికారస్యే మా ఫలేషు కదాచన అన్నట్టు భగవద్గీతలో నీ పని నువ్వు చెయ్యి, మిగతాదంతా ఆయన చూసుకుంటాడు అనే పద్ధతి నాదనమాట. అందుకు నేను ఈ విధంగా హ్యాపీగా ఉండటానికి కారణం. ఇప్పుడు మీరు ఇంకో క్వశ్చన్ ఏదో అడిగారు, డబ్బు గురించి అందరూ ఎమ్మడపడుతున్నారు అనేది. మనిషి బతికేది డబ్బు గురించే కదండి. కానీ డబ్బు సంపాదించు, కానీ అక్రమ మార్గంలో సంపాదించు. సక్రమ మార్గంలో సంపాదిస్తే ఆ డబ్బుకి విలువ ఉంటుంది, దానికి ప్రాధాన్యత ఉంటుంది. అంటే డబ్బు అవసరము, కానీ వ్యసనంలాగా ఉండకూడదు అంటారు. దానికోసమే బతకూడదు. ఓకే.
సో అంకుల్ ఇంకొకటి ఈ జనరేషన్లో పిల్లలు ఎలా ఆలోచిస్తున్నారంటే పెళ్ళి అనేది పెళ్ళి చేసుకోకుండా నేను ఇండివిజువల్గా నేను ఒక్కడనే హాయిగా జాబ్ చేసుకొని బతుకుదామని అనుకుంటున్నారు. ఒకవేళ కొందరైతే ఇంకా ఎలా ఆలోచిస్తున్నారంటే పెళ్ళి చేసుకుందాం కానీ పిల్లలు వద్దనుకుంటున్నారు. సో అది ఎలా చూస్తారు మీరు? వాళ్ళ ఆలోచనని ఎలా చూస్తారు? ఈ మధ్య కొంచెం ఉంది అది కొంచెం ఏమేమంటారు, ఏదో జెన్జీ అని ఏదో అట్లా అని కొందరు ఉన్నారు అలా. సో దాన్ని ఎలా చూస్తారు మీరు వాళ్ళ గురించి ఏమనుకుంటారు? ఈ విషయం చెప్తుంటే నాకు చాలా బాధగా ఉందండి. అసలు మనిషి తర్వాత ప్రేమ ఆప్యాయతలు ఉండాలి. అవును అంకుల్. అసలు నీకు పిల్లలు వద్దు అనుకున్నప్పుడు పెళ్ళే చేసుకోకు. అవును. ఎందుకు నీకు సంసారం చేయడానికి భార్య కావాలా, పిల్లలు వద్దా? ఇది మరీ దారుణం అండి. దారుణం అండి. అసలు నేను నన్నే ఎగ్జాంపుల్గా తీసుకోండి. మా అబ్బాయి మా కోడలు ఇక్కడ ఉంటారు. మనవడు పుట్టాడు. నాకు మా అబ్బాయి మీద ఇప్పుడు ప్రేమ కాదు, నా మనవడి మీద ప్రేమ. వాడు చేసే బుడిబుడి అడుగులు, వాడు చేసే చిన్న చిన్న అల్లర్లు ఎంత బుద్ధిగా ఉంటాయండి. కొడుకుతో ఆడుకొని మనవడితో ఇంకా బాగా ఆడుకుంటుంటారు. అసలు కొడుకుతో ఆడుకోవడానికి అప్పుడు ఆ టైం మనవడు పుట్టిన తర్వాత కొడుకు మైనస్ పక్కన జ్వరా నువ్వు అంటవే. మనవడు కానీ మనవరాలు కానీ పుడితే ఆ ఆనందమే వేరు. మా తాతకు కానీ అమ్మమ్మకి కానీ బామ్మకి కానీ చెప్పాలంటే మనవడితో ఆడుకుంటున్నప్పుడు మీకు మనవడు ఆయుష్ పోస్తున్నట్టే. ఎందుకంటే వాళ్ళతో ఆడుకున్నప్పుడు ఆనందంతో మీరు ఇంకా సంవత్సరం 2 సంవత్సరాలు ఎక్కువ ఉంటుంది కదా. వాడు పుట్టకపోతే మేము అక్కడి నుంచి వచ్చేవాళ్ళం కాదు. అవును. ఎంతైనా మనవడే. ఇప్పుడు మీరు చెప్పారు చూడండి, అట్లా పిల్లలు వద్దు బాబు అనుకుంటే అది నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. నీకు ఎప్పుడు తెలుస్తుంది ఆ బాధ? ఎప్పుడైనా నీ ఒంట్లో బాగుండనప్పుడు, అరే ఇదేమిటి నా బతికి ఇలా అయిపోయింది, నన్ను ఎవరు పట్టించుకుంటారు? ఎందుకు పట్టించుకుంటారు? అదే నీకు కొడుకున్నాడు అనుకోండి, అరే మా నాన్నకి వెళ్ళదా ఇది పాపం అని చూసుకుంటాడు. అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ మేబీ ఆ బాధ్యత, ఆ బరువునికి భయపడిపోతున్నారేమో అనిపిస్తుంది. ఎందుకు భయపడాలండి? ఎందుకు భయపడాలి? భయపడ్డాడంటే మనిషే కాదు వాడు. ధైర్యంగా ఉండాలి. ఏ విషయం ఏదైనా తట్టుకునే ధైర్యం ప్రతి మనిషికి ఉండాలి. లేకపోతే అసలు పెళ్ళి అనేది చేసుకోకూడదు. అంటే చక్కగా పిల్లలతో ఆనందిస్తుంటే ఎంత బాగుంటుందండి. ఎంత బాగుంటుంది. దానికి ఒక సార్థకత. అంటే ఇండియాలో అంటే రైతు దగ్గర నుంచి ప్రతి ఒక్క మనిషి వాళ్ళకున్న సంపాదనలో ఉన్నా కూడా పెళ్లి చేసుకొని వాళ్ళ పిల్లలకి పెట్టుకొని అలా ఉండేవాళ్ళు. ఇప్పుడు చెప్పాలంటే ఆ జనరేషన్ కంటే ఈ జనరేషన్కి డబ్బులు సంపాదించే విషయంలో చాలా రెట్లు పెరిగారు. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్, కానీ ఈ సాఫ్ట్వేర్ జాబుల్లో చేసే వాళ్ళకే యాక్చువల్లీ కొంచెం ఈ ఆలోచన వస్తుంది ఏంటంటే, ఒకటి పెళ్లి చేసుకోకూడదని, అంటే ఈ జనరేషన్ పెళ్లి చేసుకోకూడదని, చేసుకుంటే పిల్లలు ఉండకూడదని ఒక ఆలోచన అట్లా వస్తుంది. ఎందుకంటే డబ్బుల పరంగా బాగుంది కానీ ఆలోచన యాక్చువల్లీ అయిపోతుంది. సో ఇగో డబ్బులు బాగా వస్తున్నాయి కాబట్టి స్వార్థం అంటారా, వేరే రూట్లోకి వెళ్తున్నారు, వ్యసనాలకు వెళ్ళిపోతున్నారు. దాంట్లో వ్యసనాలకు వెళ్ళిపోవటం వల్ల ఏంటంటే ఎందుకు పెళ్ళి అంటే తాత్కాలిక ఆనందం అంటారు. తాత్కాలిక ఆనందం అన్నాడండి. నీలో ఓపిక ఉన్నంత వరకు, నీ ఇది ఉన్నంత వరకు బాగుంటుంది. నీలో ఎప్పుడైతే ఏదన్నా ఒక అనారోగ్యం వచ్చింది అనుకోండి, అప్పుడు చూపిస్తుంది దాని ప్రతాపం. అంటే జీవితాంతం నీ కోసం బ్రతికే ఇంకొక మనిషి నీ తోడు ఉండాలండి. దాని నుంచి వచ్చే ఆనందం వేరంటారు. ఎవ్వరు దాన్ని కాదనలేని విషయం. అవును. అట్లా అనుకునే వాళ్ళకి మనం ఏం చేయలేమండి. అవును. అండ్ పిల్లలు మన ప్రేమకు ప్రతిరూపమే కదా. ప్రతిరూపం అన్నప్పుడు అవును, వాళ్ళని చూసుకుంటూ వాళ్ళు పెరుగుతుంటే, వాళ్ళ ఆనందంగా వాళ్ళు ముద్దుగా వాళ్ళని చూస్తూ ఉంటే మనకి ఎలానే ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీ మనసులోంచి అటువంటి భావన తీసేసేయండి. హ్యాపీగా ఉండటానికి ట్రై చేయండి. పెళ్లి చేసుకోకూడదు, పిల్లల్ని కనకూడదు అంటారు. ఒకసారి వాళ్ళ పేరెంట్స్ తరఫు నుంచి ఆలోచించండి. వాళ్ళు ఎంత ఇది చేస్తుంటే, అరే నాకు మనవడు పుట్టాలి, మనవరాలు పుట్టాలి అని చాలా ఆనందంగా ఉంటారు. వాళ్ళు మనవడితో ఆడుకోవాలి, మనవరాలతో ఆడుకోవాలి అని ఎంత ఆనందంగా ఉంటారో అంత ఆనందంగా. వీళ్ళేమో ఇట్లా బిష్మిచ్చి కూర్చున్నారు అనుకోండి, ఉపయోగం ఏమిటి? పిల్లలుతో ఆడుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. అంటే అసలు ఇటువంటి భావన వచ్చిన వాళ్ళ మటుకు దయచేసి అటువంటి భావాన్ని మాత్రం వదిలేసేసేయండి. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకి ఆనందం సమకూర్చండి. నటించేది ఏంటంటే, నాది 660 అని. 660 అని అంటే గన 6 ఏళ్ళ లోపల ఉన్న చిన్న పిల్లలతో ఆడుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ
అసలు అంటారు చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు, ఏ కల్మషం లేకుండా వాళ్ళ పిల్లలు ఉంటారు. సో వాళ్ళతో మంచిగా ఆడుకోవాలి, అప్పుడు మనకు కూడా మంచి ఎనర్జీ వస్తుంది. 60 ఏళ్ళు వచ్చిన పెద్దవాళ్ళు, 60 ఏళ్ళ తర్వాత పెద్దవాళ్ళు వాళ్ళతో ఎక్కువగా మాట్లాడాలి. ఎందుకంటే అంత జీవితం చూసి దాంట్లో ఆ బరువులు బాధ్యతలు చాలా నేర్చుకొని ఉంటారు. వాళ్ళతో మాట్లాడినప్పుడు, ఆ పెద్ద మనుషులతో మాట్లాడినప్పుడు ఆ ఎక్స్పీరియన్సెస్ నుంచి మనం కూడా నేర్చుకోవచ్చు అనేది. ఎందుకంటే ఎవరైనా వాళ్ళ జీవితంలో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎంతో కొంత నేర్చుకుంటారు. అలాంటప్పుడు ఇలాంటి 60 ఏళ్ళ పెద్ద మనుషులు, ఇప్పుడు మీలాంటి వాళ్ళతో అందరితో మాట్లాడితే మీరు కూడా చాలా చూసుంటారు. ఇన్నేళ్ళ ప్రయాణంలో మీరు ఒక ట్రెజర్ లాంటి వాళ్ళు. అంటే ట్రెజర్ అంటే బంగారమే కాదు, అనుభవం కూడా ఒక బంగారం కింద. సో మీతో మాట్లాడినప్పుడు ఆ అనుభవాలు షేర్ చేసుకున్నప్పుడు జీవితంలో ఎలా ఒడితొడుగులు వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? నిజంగా మీ అభిప్రాయం చాలా గొప్పగా ఉందండి. 6-60 ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. నిజంగానే ఆ బుడి అడుగులు వేసే పిల్లలు వాళ్ళ ఇదే వేరుగా ఉంటుంది. ఎంత ఎంత కల్మషం లేని హృదయం వాళ్ళది. చక్కగా ఆనందంగా హాయిగా ఆడుకుంటూ ఉంటారు. కావాలంటే ఏడుస్తాడు, అడిగింది తీసుకుంటాడు. ఎంత కపటమైన మనిషి. అది ఏమంటారు మా తెలుగులో ఒక సామెత, ముట్టికిల్లు జ్వరపాడ. ముట్టికిల్లు ఏడుతుంటే ఆడుతుంటలో ఉన్న థ్రిల్లే వేరుగా ఉంటుంది. ఆ థ్రిల్లే వేరుగా ఉంటుంది. 60 అన్నారు. నిజంగానే ఎక్స్పీరియన్స్ మేక్ ది మ్యాన్ పర్ఫెక్ట్. లైఫ్ అంటేనే ఒక ఎక్స్పీరియన్స్. మేము చాలా దెబ్బలు తిని ఉన్నాము, చాలా కష్టపడ్డాము, చాలా కష్టపడి మిమ్మల్ని పైకి తీసుకొచ్చాము. ఆస్తులు ఉంటే పర్లేదు, ఆస్తులు లేని మధ్య తరగతి కుటుంబీకున్నాడు చూడండి, వాడు కష్టపడు ఎన్నో కష్టపడతాడు. నాలాగా నా కొడుకు జీవితం బలి కాకూడదు అని చెప్పి చాలా చాలా కష్టపడి పిల్లల్ని పైకిలోకి అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. అలాగే ఇప్పటి జనరేషన్ కూడా మమ్మల్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని మీరు కూడా బాగా కష్టపడి మీ పిల్లల్ని అభివృద్ధిలోకి తీసుకురండి. అదే ఒక పెద్దవాడిగా నేను కోరుకునే ఇది. నాకు ఈరోజు నేను అనుకున్న దాంట్లో 60 ఏళ్ళ పై వాళ్ళతో ఎవరితో అయినా సరే మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయాలు, వాళ్ళ జీవిత సత్యాలు కానీ, ఆ ఎక్స్పీరియన్సెస్ కానీ, సో ఆ విషయంలో ఈరోజు నాకు ఆ అదృష్టం కలిగింది. యాక్చువల్లీ మీతో ఇట్లా మాట్లాడి, మీతో ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం, మీ ఎక్స్పీరియన్సెస్ నేను తెలుసుకోవడము అనేది నిజంగా ఈరోజు రియల్లీ చాలా మంచిగా అనిపిస్తుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు నీలాంటి కుర్రాళ్ళకు ఇంత జ్ఞానం ఉందా, ఇట్లా ఆలోచిస్తూ ఉంటారా అని చెప్పి నీకు ఇంటర్వ్యూ ఇవ్వటం నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది. కానీ నాదొక రిక్వెస్ట్, చెప్పండి. నా కథలు కూడా కొంచెం వింటూ ఉండమని చెప్పండి మీ వాళ్ళందరికీ. శ్రీహరి కనగాల కథలు నా ఛానల్ పేరు. అవునండి, మీ అంత ఇష్టంగా, అంత మురిపంగా రాసిన కథలు. నా పేరు కనగాల వెంకట శ్రీహరి శాస్త్రి, మా భార్య పేరు కృష్ణకుమారి. నా పేర్లు శ్రీహరి, మా ఆవిడ పేర్లు కృష్ణ, రెండు కలిపి నా పెన్నేం శ్రీహరి కృష్ణ. అంటే జీవితంలో భార్య అనేది కూడా ఎంత ముఖ్యమో అనే కాన్సెప్ట్తో నా కలం పేరు శ్రీహరి కృష్ణ అని పేరు పెట్టుకున్నారు. అసలు ఎంత మంచి ఆలోచన అసలు అది. కాబట్టి మీరు కూడా తప్పకుండా నా కథలు వినండి, మీ అభిప్రాయం నాకు చెప్తూ ఉండండి. మీకు మేము ఫోన్ నెంబర్ ఇదిగో ఇతను ఇస్తాడు. మీ పేరు దినేష్ కదా? అవునవును. థ్యాంక్ యూ దినేష్. అంటే జీవితంలోనే భాగస్వామ్యం కాదు, ఈవెన్ అంటే మీ యొక్క అభిరుచిలో కూడా భాగస్వామిని ఇంక్లూడ్ చేశారు. రియల్లీ గొప్ప విషయమే. సుఖాల్లో ఉండే మనకి చేదోడు వాదోడుగా ఉండేదే భార్య. ఇదే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి నిజంగా నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను అంకుల్తో ఇలా ఇంటర్వ్యూ చేయడము. ఒక బుక్ చదివితే ఎంత నేర్చుకోవచ్చో అది ఒక అభిప్రాయం వరకే బుక్, కానీ మనుషులతో ఎంత మాట్లాడితే, రకరకాల మనుషులతో మనం పెద్దవాళ్ళతో మాట్లాడితే వాళ్ళ జీవితాల్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ కానీ దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఐ హోప్ యాక్చువల్లీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే కనుక ప్లీజ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇలాంటి వీడియోస్ చేయండి అనేసి. అండ్ తప్పకుండా అంకుల్ కూడా ఛానల్ ఉంది, నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వారుహి వ్లాగ్స్. థ్యాంక్ యూ. బాయ్.